హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పిల్లడిస్ కిచెన్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మన ఛానల్లో వక్షలు చూస్తున్నానండి. పూలేలని కూడా అంటారు కదండి, ఇది చూస్తున్నాను. మెజర్మెంట్స్తో సహా చూపిస్తున్నానండి. చేయడం రాని వాళ్ళకి కూడా ఈజీగా చేసుకోవచ్చండి. ఈసారి ఉగాదికి ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో నాకు ఎలా వచ్చాయో కామెంట్ చేసి చెప్పండి. ఇక్కడ నేను ఒక గ్లాస్ శనగపప్పు తీసుకున్నానండి. ఒక చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా, దాంతో శనగపప్పు తీసుకున్నాను. ఇక్కడ నేను కట్టుచారుకి తీయట్లేదండి, అందుకే కుక్కర్లో పెట్టేసుకుంటున్నాను నానబెట్టుకోకుండానే. ఒక 5 విజిల్స్ 6 విజిల్స్ పెట్టుకున్నాను. తురిమిన బెల్లం తీసుకుంటున్నానండి. బెల్లం తురిమింది లేదని తురుముతున్నాను. ఒక 2 గ్లాసెస్ అండి. ఏ గ్లాస్తో తీసుకున్నామో ఆ గ్లాస్తో 2 గ్లాసెస్ బెల్లం తురుము తీసుకున్నాను. సేమ్ గ్లాస్తో పిండి అండి, మైదా పిండి తీసుకుంటున్నాను. ఈ ప్లేస్లో మీరు గోధుమ పిండి యూజ్ చేయొచ్చు. కానీ 2 గ్లాసెస్ మైదా పిండి తీసుకుంటున్నాను. ఇది మొన్న పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదండి, గద్వాల్లో. అప్పుడు పిన్ని ఇచ్చింది. పేన్ రవ్వ అంటారు. ఇక్కడ మన హైదరాబాద్లో దొరకదండి ఇది, మనకు అక్కడైతే దొరుకుతుంది. అది కూడా కొంచెం వేసానండి, ఒక 2 స్పూన్స్ వేసాను. కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి. పిండి మరీ లూజ్ కావద్దు, మరీ టైట్ కావద్దు, స్మూత్ ఉండాలి. మనకు పట్టుకుంటే మంచి ఇలా అటు ఇటు రావాలన్నట్టు అండి. వక్షం చేస్తుంటే విరిగిపోకుండా నీట్గా రావాలంటే స్మూత్గా కలుపుకోవాలి. లూజ్గా మాత్రం కలపొద్దండి, ఎక్కువ వాటర్ మాత్రం పోయొద్దు. చూసి కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ పోయండి పిండిని. మీకు టైం ఉంటే మాత్రం ఒక ½ అన్ అవర్ రెస్ట్ చేయండి. నాకు ఇక టైం లేదని నేను తొందరనే అప్పుడే చేసేసాను. ఒక 10 మినిట్స్ ఏమో అంతే. పప్పు మిక్సీ పట్టుకునే లోపు పూర్ణము అప్పటి వరకు నానబెట్టానండి, అంతే. ఎక్కువ నానబెట్టలేదు, ఎక్కువ టైం లేదని. ఇక్కడ పప్పు చూసారా ఎంత 5 విజిల్స్కి ఎంత బాగా ఉడికిపోయిందో. నానబెట్టలేదండి పప్పు, అయినా కూడా ఎంత బాగా ఉడికిపోయింది చూడండి. గట్టిగా ఉండొద్దు, మరీ మెత్తగా ఉండొద్దు అండి పప్పు. సేమ్ ఇలా చూస్తున్నట్టు ఉండాలి. ఇక్కడ వేడి మీదనే నేను బెల్లం వేసి పెట్టానండి, అప్పుడే మిక్సీ చేయలేను. ఇక్కడ ఒక సోంపు తీసుకున్నాను, ఒక 2 స్పూన్స్ సోంపు తీసుకున్నాను. మీ దగ్గర ఇలాచీ ఉంటే ఇలాచీ కూడా యాడ్ చేయొచ్చు. నా దగ్గర ఇలాచీ అవైలబుల్లో లేదని వేయలేను. ఇక్కడ పూర్ణం ఎంత మెత్తగా పట్టాను చూడండి. ఇది పేపర్ అండి, గ్రీన్ కలర్లో ఉందా, అది మొన్న పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి తెచ్చుకున్నాను అండి. బటర్ పేపర్ లానే ఉంటుంది, కానీ బటర్ పేపర్ కాదండి. అక్కడ వాళ్ళు బాగా చేస్తారు కదండి భక్షాలు, అక్కడ సైడ్ అవైలబుల్గా ఉంటాయి ఇవి. ఇందాక నేను నానబెట్టుకున్న పిండి ఉంది కదండి, మైదా పిండి, అది కొంచెం తీసుకొని లైట్గా ఆయిల్ పోసి ప్రెస్ చేసి చేతిలోకి తీసుకున్నాను. ఒక బాల్ లాగా పూర్ణం చేసి పెట్టుకున్నాను. పూర్ణం చూడండి కరెక్ట్గా ఉంది, మెత్తగా లేదు, గట్టిగా లేదు, స్మూత్గా ఇలా పట్టుకుంటే సాఫ్ట్గా ఉంది పూర్ణం అనేది. ఎక్స్ట్రా పిండి ఉంటే రిమూవ్ చేసేసేయండి. నేను పిండి లైట్గా కొంచెమే తీసుకున్నాను, అయినా కూడా చూడండి కొంచెం ఎక్స్ట్రా వచ్చేసింది. పిండి మైదా పిండి ఎంత తక్కువ యూజ్ చేస్తే అంత బాగుంటుందండి. మనం పిండి ఎక్కువ ఉంటే విరిగిపోకుండా ఉంటాయి అంటారు, కానీ అది మంచిగా ఉండదండి, గట్టిగా ఉంటాయి. మనం కాల్చి అట్లా పక్కకు పెట్టుకునే లోపు గట్టిగా అయిపోతాయి. మన దగ్గర ఏదైనా శారీస్కి డ్రెస్సెస్కి వస్తాయి కదండి పేపర్స్, ఆ పేపర్ కట్ చేసి ఇలా యూజ్ చేయొచ్చండి. ఇలా వేసుకొని చేస్తున్నానండి నేను ఇక్కడ. ఎంత ఈజీగా వస్తున్నాయి చూడండి, సింపుల్. మీరు లైట్గా ఆయిల్ యూజ్ చేసి ప్రెస్ చేయొచ్చు. నేను ఆల్రెడీ పిండిలో ఉంది కదా, చేతులకి పెట్టేసుకున్నాను. మనం పిండి నానేటప్పుడే కొంచెం ఆయిల్ పిండిలో వేసి పెట్టాలండి. ఒక ½ అన్ అవర్ అట్లా రెస్ట్ ఇవ్వాలి. ఇక్కడ ఎంత బాగా ఎలా తిప్పితే అలా వస్తున్నాయి చూడండి నీట్గా. మనం ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ చేసుకోవచ్చండి. ఇలా ఉంటే మాత్రం స్మూత్గా అయిపోతుంది. ఈ పేపర్ అంటే కాలదండి, కింద ఉన్న గ్రీన్ పేపర్ ఉంది అది కాలదు. నార్మల్గా మనము చేతితోటి వేసాం కదండి ప్యాన్ పైన. ఇక్కడ ప్యాన్ హీట్ చేసుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి నేను. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆ పేపర్ కాలిపోదు కదండి, అలా డైరెక్ట్ పొయ్యి మీద పెట్టేసి తీయొచ్చు దాన్ని. నార్మల్గా చేసి ఏంటంటే చేతి మీద వేసుకొని ప్యాన్ మీద వేయాల్సి వస్తుండే, కానీ ఈ పేపర్ ఉంది కాబట్టి ఇలా చేస్తున్నానండి. ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి. 5 రూపీస్కి ఒక్కటేనండి అక్కడైతే, మనకైతే దొరకవు ఇటు సైడ్. మనకి ఎంత బాగా వస్తాయండి దాని మీద చేస్తే. నార్మల్గా కవర్ మీద కూడా వస్తాయి కదండి, కానీ కవర్ ఏంటంటే చేతి మీదకి తీసుకొని ప్యాన్ పైన వేయాలంటే హీట్ కాలుతుందేమో అని భయం అవుతుంటుంది. ఇలా అయితే ఏం కాదండి, ఈజీగా చేయరని వాళ్ళు కూడా చేయొచ్చు అన్నట్టుగా అయిపోతుంది. చాలా బాగా వస్తాయి. కొంచెం స్లిమ్లో పెట్టుకొని కాల్చుకున్నానండి. ఇప్పుడు కొంచెం హై ఫ్లేమ్లో పెట్టాను. సిమ్లో పెట్టి కాలుస్తుందంటే మంచిగా కాలుతుంది. హై ఫ్లేమ్లో అయితే మిడిల్లో మాడిపోతుందండి, అందుకే సిమ్లో పెట్టి కాల్చుకున్నాను. కొంచెం ఆయిల్ ఇందాక నేను ఫస్ట్ వేసాను కదండి, దాంతో కాల్ చేశాను అండి ఫస్ట్ ఇది.
మీరు ఈ ప్లేస్లో గీ అయినా యూజ్ చేయొచ్చండి. నెయ్యి వేసినా కూడా చాలా బాగుంటుంది. మనం తినేటప్పుడైనా సరే అండి కొంచెం వేడి చేసిన నెయ్యి అలా మీన వేసుకొని తింటే మాత్రం చాలా బాగుంటుందండి. ఎంత అంటే అసలు అంత బాగుంటుంది. ఇంకొకటి చేశానండి, చూడండి ఎంత బాగా వచ్చాయో. పూర్ణం ఎక్కువ పెట్టానండి చూడండి. పిండి మాత్రం లైట్గా ఉంది, మీకు అందుకే మొత్తం ఎల్లో ఎల్లో ఉందా. కొందరు పూర్ణంలో పసుపు కూడా వేస్తారండి, నేను ఏం వేయను, నాకు నచ్చదని వేయనండి. మీకు నచ్చితే మాత్రం మీరు వేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయండి. నా ఛానల్ ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అగైన్.